ఏపీలో పోలింగ్ పర్సెంటేజ్ ఎలా ఉండింది పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, కొద్దిసేపటి క్రితం వికాస్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణలో అయితే 40% కంటే ఎక్కువగా ఇప్పటి వరకు పోలింగ్ అయింది. 2 నుంచి 3 తర్వాత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లుగా తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఏపీలో ఏంటి పరిస్థితి? ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న స్టాటిక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే 41% పైగా పోలింగ్ ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో నమోదైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 నియోజకవర్గాల్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. సచివాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎలక్షన్ కమిషనర్ మీనా కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. అటు వెబ్ కాస్టింగ్ తో జరిగిన పోలింగ్ కేంద్రాలతో పాటు 175 నియోజకవర్గాల పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరాలు అమర్చారు. అవన్నీ కూడా ఎన్నికలు ఏ విధంగా సాగుతా ఉన్నాయి, అక్కడున్న ఆ పరిస్థితి ఏ విధంగా ఉందన్నది ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. పల్నాడుతో పాటు ఒక 2-3 ఆ ప్రాంతాల్లో కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు కూడా వాటిని రెక్టిఫై చేశారని కూడా చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆ పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు కూడా 41% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చూసుకున్నట్టయితే 32.82% నమోదైంది. అనకాపల్లిలో 37.84% నమోదైంది. అనంతపురంలో 39.82% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అన్నమయ్య జిల్లాలో 39.60 నమోదైంది. బాపట్లలో 44.45% నమోదైంది. చిత్తూరు జిల్లాలో 44.50% నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 44.03% పోలింగ్ నమోదైంది. ఈస్ట్ గోదావరిలో 38%, ఏలూరులో 38.76%, గుంటూరులో 40.12%, కాకినాడలో 38.25%, కృష్ణాలో 44.50%, కర్నూలు 38%, నంద్యాల 44.26%, ఎన్టీఆర్ 39.69%, పార్వతీపురం మన్యం 34.87%, ప్రకాశం 42%, నెల్లూరు 42.38%, సత్యసాయి జిల్లా 38.18%, శ్రీకాకుళం 40%, అదేవిధంగా తిరుపతి 39.14%, విజయనగరం 40.32%, వెస్ట్ గోదావరి 39.53%, వైఎస్ఆర్ 45.56%. అంటే ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే రాయలసీమలో ఇప్పటివరకు కూడా దగ్గర 50% మార్క్ అయితే టచ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదవుతా ఉంది. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే 6 నియోజకవర్గాలు ఉన్నాయో 6 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ అనేది కూడా చాలా నెమ్మదిగా కొనసాగుతా ఉంది. ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ అయితే తక్కువ నమోదైంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్ గా 40.26% నమోదైంది. ఎప్పుడు లేని విధంగా గతంలో 81% ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ నమోదైతే ఇప్పుడు ఆ మార్క్ ని క్రాస్ చేస్తారని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు కూడా చెప్పారు. మరోవైపు గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే మటుకి హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా ఓటర్లందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కి తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ పోలింగ్ బూత్ చూసుకున్నట్టే ఉదయం నుంచి కూడా భారీగా ఓటర్లందరూ కూడా బారులు తీరారు. ఈ రోజు ఓవరాల్ పర్సెంటేజ్ వచ్చేసరికి ఒక 85 వరకు టచ్ అయ్యే విధంగా ప్రస్తుతం మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ లెక్క చూసుకున్నట్టయితే అర్థమవుతా ఉంది. శీల, వినయ్, కొన్ని చోట్ల అధికారులే ప్రజల మీద దాడి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో వాటికి సంబంధించి ఈసీ ఏమైనా చర్యలు తీసుకుందా? అండ్ ప్రజల్లో కూడా కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా జరుగుతుంది అనే సమాచారం తెలిసినా లీక్ అయినా కూడా. సో ఎలా ఉంది, దానికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు ఈసీ? అయితే ఖచ్చితంగా గత అరగంట నుంచి చూసుకున్నట్టయితే మట్టుకి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ శ్రేణులందరూ కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, కొన్ని ఆ పోలింగ్ బూతుల్లో ఆ రిగ్గింగ్లకు పాల్పడడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఈసీ దృష్టికి తీసుకొచ్చింది. మరోవైపు తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కూడా ఓటర్ పైన దాడి చేయడం, ఓటరు శివకుమార్ పైన దాడి చేయడం సంఘటనలన్నీ కూడా ఈసీ సచివాలయం కమాండ్ కంట్రోల్ నుంచి కూడా క్లియర్ గా మానిటరింగ్ చేస్తా ఉంది. అలాంటి సంఘటనలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా స్పెషల్ ఫోర్సెస్ పంపిస్తా ఉన్నాయి. ఎటువంటి రిగ్గింగ్ కానీ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా చేపడతా ఉంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అలాంటి దగ్గర రిజర్వ్ లో ఉన్న ఈవీఎంలు పెట్టడంతో పాటు ఆ పోలీస్ సిబ్బందులు కూడా ఎక్కడైతే ఘటనలు జరుగుతున్నాయో, గొడవలు జరుగుతున్నాయో అక్కడ మిగిలిన ఫోర్సెస్ కూడా పంపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ప్రశాంతమైన వాతావరణంలోనే పోలింగ్ నిర్వహించాలని ఈసీ ప్లాన్ చేస్తా ఉంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఎక్కడ ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇంకా ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ప్రలోభాలకు గురి చేసినట్టు కానీ రిగ్గింగ్లకు పాల్పడినట్టుగానే ఉన్నా కూడా వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తా ఉంది. సచివాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మొత్తం పూర్తిగా 175 నియోజకవర్గాల పైన కూడా నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు కూడా అక్కడ పోలింగ్ ఏ విధంగా సాగుతుంది, అక్కడికి
ఇక్కడికి వచ్చిన ఓటర్లు ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు, ఇలా అన్ని అంశాలు కూడా ఇక్కడ నుంచి ఈసీ మానిటరింగ్ చేస్తా ఉంది. ప్రస్తుతం 2-3 పోలింగ్ బూతులు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా ఎలక్షన్ బాగానే జరుగుతుందని చెప్పి కూడా ఈసీ భావిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా సాయంత్రం వరకు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈసీ భావిస్తా ఉంది. శీల, ఓటర్లు ఎంతవరకు కూడా వచ్చి క్యూ లైన్ లో నుంచొని ఓట్లు వేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు? ఇప్పటివరకైతే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం వరకు కూడా ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? ఎంతవరకు పెరిగే అవకాశం ఉందనే ఆలోచన? అయితే ఖచ్చితంగా ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఓటర్లతో పాటు వృద్ధులు, వికలాంగులు ఎక్కువ శాతం ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు మనకి ఏ పోలింగ్ బూత్ లో చూసుకున్నా కనిపిస్తున్న విజువల్స్ ప్రకారం అర్థమవుతా ఉంది. ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఓటర్లందరూ కూడా బారులు తీరారు. గంటకి పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా చాలా వేగంగా పెరుగుతున్న పరిస్థితి కూడా మనం స్టాటిక్స్ కూడా చూడొచ్చు. 9 గంటలకి ఉన్న ఫిగర్ 10 గంటలకు వచ్చేసరికి అమాంతంగా పెరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు 1 గంట దాటుతుంది. ఈ టైంలో కూడా పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా దాదాపు 50% చేరుకుంది. ఇంకా 6 గంటల వరకు పోలింగ్ కి సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా మధ్యాహ్నం సెక్షన్ కూడా ఓటర్లందరూ కూడా భారీగా తరలి వస్తా ఉన్నారు. ఉదయం పూట రెస్ట్ చూసి రాలేని ఓటర్లందరూ కూడా మధ్యాహ్నం పూట భారీగా తరలి వస్తా ఉన్నారు. 175 నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్ చూసుకున్నా సరే ఓటర్లతో పోలింగ్ బూత్లన్నీ కూడా కిటకిటలాడుతా ఉన్నాయి. ఓటు వేయడానికి దాదాపు 10 నుంచి 20 నిమిషాలు పట్టే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. క్యూ లైన్ లో భారీగా ఉన్నప్పుడు కూడా ఎండలు సైతం లెక్క చేయకుండా ఈసారి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును ఎలా అయినా వినియోగించుకోవాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలి రావడంతో పోలింగ్ శాతం కూడా అమాంతంగా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం స్టాటిక్స్ ప్రకారం చాలా భారీగా పోలింగ్ నమోదవుతా ఉంది. దగ్గర 50% పోలింగ్ అని కూడా నమోదైంది. కోస్తాంధ్రలో కూడా అదే ఫిగర్ అని కూడా కనిపిస్తా ఉన్నాయి. ఒక మన్యం జిల్లా అంటే 6 నియోజకవర్గాల్లో దాదాపు 39 చిల్లర పోలింగ్ నమోదైంది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీగా పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదవుతోంది. ఈ స్థాయిలో పోలింగ్ నమోదవుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు, ఫలితాలు ఏ విధంగా వస్తాయని కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. మొత్తం మీద గతంగానే ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందని ఈసీ భావిస్తా ఉంది. ప్రస్తుతం ఆ పోలింగ్ బూతులు కావచ్చు, ప్రజలు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్టు భారీ ఆ పోలింగ్ అయితే మటుకు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. శీల, రైట్, థ్యాంక్ యూ వినయ్. రాయలసీమలో ఎక్కువగా 50% వరకు కూడా ఓట్లు పోయినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 40.26% ఓట్లు పోలినట్టుగా తెలుస్తోంది. అది అక్కడ పరిస్థితి.